హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అండి. ఈనాడు దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఈ వీడియో చేయటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మొదట వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో నేను చేసే ఈ ఛానల్లో, మరి యూట్యూబ్ ఛానల్లో నా మెసేజ్ వింటున్నటువంటి ప్రతి సహోదరులకు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆలోచన కలిగి ఈ వాక్యాన్ని తన హృదయాలను చేర్చుకొని జీవితాలను సరిచేసుకుంటూ ముందుకు కొనసాగాలనే ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తలాంతును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ సమయాన్ని మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇద్దాము. అంతేకాకుండా ఈ ఛానల్ను, ఈ యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ మరి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరినీ ఏడుకుంటూ మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ సమయంలో మరి ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేషేబు జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనం నుండి మనం కొన్ని మాటలు మరి చెప్పుకోవాలని చెప్పి ఈ సమయంలో నేను ఆశిస్తున్నాను. మరి యేషేబు మరి తన జీవితంలో మరి ఎంతగానో దేవుడు ఆయనను వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అన్నల ద్వారా ఆయన అసూయకు గురయ్యి మరి ఆయనను ఒక గోతిలో పడవేసి ఆ పడవేసినటువంటి ఆ యేషేబును మరలా ఐగుప్తీయులకు అమ్మబడినటువంటి యేషేబు యొక్క జీవితము అద్భుతంగా మరి దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మరి దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను బట్టి మనము మరి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సమయం. ఆయన దేవుని యొక్క మార్గంలో నడిచేటటువంటి వాడుగా, దేవునికి ఇష్టమైన వాడుగా, దేవుని మాటకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఆయన మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఆయన ప్రారంభము ఎంత ఆశీర్వాదకరంగా ప్రారంభించబడినదో మనం అందరికీ తెలుసు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మరి ఐగుప్తు దేశంలో మరి ఆయన ఒక మనిషి ద్వారా, ఒక స్త్రీ ద్వారా, పోతీఫరు భార్య ద్వారా ఆయన మరి పాపానికి ఆమె ప్రేరేపించబడుతూ ఉన్నది ప్రియులారా. అయితే ఆయన మరి ఆ పాపము నుండి దూరంగా పారిపోయినాడు. ఎందుకంటే పోతీఫరు తన ఇంటి అంతటి మీద ఆయనకు అధికారాన్ని ఇచ్చినాడు. ఇంటిలో ప్రతి దాని మీద ఆయనకు అధికారాన్ని ఇచ్చినాడు, కానీ తన భార్య అయినటువంటి ఆమె మీద ఆయనకు అధికారం లేదు. కనుక ప్రియులారా, ఆయన పాపము నుండి దూరంగా పారిపోయినట్టు మనం చూస్తా ఉన్నాం. మరి ఆయన ఆ పాపాన్ని చేయటానికి ఆయన ఎటువంటి ఆసక్తి కనపరిచినటువంటి వాడిగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే దేవునికి భయపడినటువంటి వ్యక్తిగా చూస్తా ఉన్నాం. దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చేవాడిగా ఉన్నాం. అందుకనే ఆయన దేవునికి ఇష్టముగా ఉన్నాడు కనుక ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయనకి ఇచ్చి ఆయన ఆ దేశానికే ఒక ప్రధానమంత్రిగా దేవుడు ఆయన తీసుకొని వెళ్ళినాడు ప్రియులారా. పాపానికి దూరంగా పరిగెత్తినటువంటి యేషేబు జీవితాన్ని దేవుడు ఏ విధంగా అద్భుతంగా ఆశీర్వాదకరంగా అనేక మందికి మరి ఒక గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపానికి మరి దగ్గరగా పరిగెత్తినటువంటి ఆయన్ని చూస్తూ ఉన్నాం ప్రియులారా. యేషేబు అయితే పాపానికి దూరంగా పరిగెత్తినాడు, దేవునికి భయపడినాడు. ఇదిగో ఇది దేవుని యొక్క పరిస్థితిని ఆయన గమనిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి వాడిగా పాపము నుండి దూరంగా పారిపోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అదే మనము సంసోను యొక్క జీవితాన్ని తీసుకున్నట్లయితే ఆ సంసోను ఇదిగో పాపం చేయటానికి పరిగెత్తినటువంటి వాడిగా చూస్తా ఉన్నాం. ఆయన ముగింపు ఎంత ఆశీర్వాదకరంగా అద్భుతంగా ప్రారంభించినాడో ఆయన ముగింపు విషాదకరంగా మార్చబడినది ప్రియులారా. డెలీలా చేతిలో ఆయన పాపానికి దాసుడైపోయినాడు, పాపానికి ఆయన బద్ధుడైపోయినాడు. పాపం వల్ల ఆయనకు మరణం సంభవించింది ప్రియులారా. ఎందుకంటే అదిగో డెలీలా ఆమె చేసే యొక్క లాలన మాటలకు, ఆమె చేసేటటువంటి ఆ యొక్క లాలల మాటలు ఏదైతే ఉన్నాయో వాటికి లోబడి
ఇదిగో సంసోను యొక్క జీవితము, సంసోనుకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన పాపమానికి పరిగెత్తినాడు. పాపము చేయటానికి ఆయన పరిగెత్తి ఇదిగో భయంకరమైనటువంటి స్థితిని అనుభవించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇదిగో ఆయన గుడ్లు పెరికివేయబడినది. ఇదిగో దాగోను గుడిలో ఆయన మరి స్తంభాన్ని కట్టివేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఫిలిష్తీయుల యొక్క చేతిలో ఆయన అపహాస్య పాలైనాడు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఈనాడు మనం చూస్తా ఉన్నాము, ప్రపంచంలో ఇదిగో పాపం కొరకు పరిగెత్తి కుటుంబాలు పతనం చేసుకునే పరిస్థితిలో ఈనాడు కనబడుతున్నారు. అనేక మంది ఇదిగో సంఘములో, ఇదిగో సమాజంలో, ఇదిగో మానవులు ఇదిగో చెడిపోయి ఇదిగో పాపము చేయటానికి పరిగెత్తుతూ ఉన్నారు ప్రియులారా ఈనాడు. అందుకనే కుటుంబాల్లో నెమ్మది లేకుండా పోతుంది. సమాజంలో ఉన్నటువంటి వారు, సంఘంలో ఉన్నటువంటి వారు కూడా ఇదిగో పాపానికి పరిగెత్తుతూ, పాపాన్ని చేస్తూ, పాపం వల్ల ఇదిగో మరణాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఈనాడు పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. యేసేపు అయితే ఇదిగో తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను కాపాడుకున్నాడు. ఇదిగో పాపం నుండి ఇదిగో దూరంగా పారిపోయినాడు. ఇదిగో అందుకనే ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళినాడు ప్రియులారా. ఈనాడు పరిస్థితిని మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా పాపము ప్రబలిపోయినది. ఇదిగో ఎక్కడ చూసినా అక్రమం విస్తరించిపోయినది. ఇదిగో అనేకుల ప్రేమ చల్లారిపోయినటువంటి దినాలలో ఈనాడు మన యొక్క జీవిత యాత్ర కొనసాగుతున్నది కనుక ఇదిగో ఒక్కసారి మనము సంసోను యొక్క జీవితాన్ని, ఒక్కసారి మనం యేసేపు యొక్క జీవితాన్ని ఇదిగో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన జీవితాన్ని మనము మాదిరికరంగా తీసుకున్నట్లయితే ప్రియులారా, ఇదిగో యేసేపు యొక్క జీవితము అద్భుతంగా ముగించబడినట్లు కూడా మనం చూస్తున్నాం. సంసోను యొక్క జీవితము ఏ విధమైనటువంటి ప్రారంభము, అద్భుతముగా ఆయనకు మంచి శక్తి బలమును యేసుక్రీస్తు దేవుని ద్వారా ఆయన పొందుకొని ఇదిగో అనేక మంది ఫిలిష్తీయులను చంపినట్లు మనం చూస్తా ఉన్నాము. అయితే ఆయన ప్రారంభం ఏ విధముగా దేవునికి ఇష్టముగా, దేవుని మాటకు మరి విధేయత కలిగి జీవించినటువంటి ఆ వ్యక్తి చివరికి ఇదిగో ముగింపు బహు ఘోరముగా జరిగినట్టు కూడా మనం చూస్తా ఉన్నాం. కనుక ఈనాడు ఇదిగో ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను మనం చూసినట్లయితే ఇదిగో భయంకరమైన పరిస్థితులను చూస్తా ఉన్నాం ప్రియుల. పాపానికి పరిగెత్తుచున్నారు యవ్వన బిడ్డలు ముఖ్యంగా. ఇదిగో పాపమును ఇదిగో తన అరిచేతిలో పెట్టుకొని ఇదిగో అశ్లీల చిత్రాలు చూస్తూ ఇదిగో భయంకరమైన పరిస్థితులను ఈనాడు యవ్వన బిడ్డలు అనుభవిస్తూ ఉన్నారు ప్రియులరా. అయితే ఇది భయంకరమైన శిక్షగా ఇదిగో మనం చూడాలి. ఇదిగో భయంకరమైనటువంటి పాపముగా చూడాలి. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణము నిత్య నరకానికి మనల్ని తీసుకొని వెళ్తుందని గ్రహింపు కలిగి మనం జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఇదిగో నీవు ఎంతకాలం ఇలా జీవిస్తావు? ఇదిగో పాపమును విడిచిపెట్టు, పాపము నుండి బయటికి రా. ఇదిగో దేవుని మాటలు ఆలకించి, దేవుని మాటలకు నీవు లోబడి దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా మనం ఈనాడు మన జీవితాన్ని కొనసాగించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు మనతో హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. ఈ హెచ్చరిక మాటలను నీవు నేను గమనించాలి. ఈ హెచ్చరిక మాటలను నీవు నేను తీసుకోవాలి. ఈ హెచ్చరికను మనం ఖాతరు చేయకపోతే ఇదిగో నీ కొరకు, నా కొరకు, ఇదిగో సాతానుకు వాటి సమూహానికి ఏర్పాటు చేయబడినటువంటి నిత్య నరకానికి మనము ఎల్లక తప్పదని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. సంసోను యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సంసోను యొక్క జీవితము ఏ విధంగా పతనమైపోయిందో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదకరమైన దీవెనను కాపాడుకోవాలంటే నీవు పాపము నుండి దూరంగా పరిగెత్తాలి. యేసేపు పాపము నుండి దూరంగా పరిగెత్తి ఆయన ఆత్మీయ జీవితాన్ని మరి సరి చేసుకున్నాడు కాబట్టి, ఆయన ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినాడు కాబట్టి ఇదిగో ఐగుప్తు దేశంలో ఆయన ఇదిగో ఉన్నతమైనటువంటి మరి స్థానానికి దేవుడు ఆయన తీసుకొని వెళ్ళినాడు. తన అన్నలు ఇదిగో ఆయన దగ్గరకు వచ్చారు ప్రియులారా. ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కారం చేసినట్లు కూడా మనం చూస్తా ఉన్నాము. అయితే ఈనాడు ప్రపంచంలో ఇదిగో సమాజంలో, ఇదిగో సంఘాలలో ఈ యొక్క పరిస్థితి మరి వారు గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదిగో యేసేపును, సంసోనును జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క జీవిత విధానాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను పోగొట్టుకున్నటువంటి ఆయన ఒక ఆయన అయితే దాన్ని కాపాడుకున్నటువంటి ఆయన ఒక ఆయనగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా.
కనుక ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పాపము, ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్యాయము, ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల వలన ఈనాడు ప్రపంచంలో మనుషులు ఇదిగో అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడుస్తున్నారు. కనుక మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మనము జాగ్రత్త కలిగి ఉండకపోతే, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవకపోతే, దేవుని మాటలకు లోబడకపోతే, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే, నీవు నేను ఇదిగో ఒకానొక దినాన ఈ లోకాన్ని విడిచినప్పుడు ఇదిగో తీర్పులోనికి వెళ్ళవలసి ఉన్నది. మనం ఆ తీర్పులో ఇదిగో ఎవరిని పేరందైతే జీవగ్రంథమందు రాయబడి ఉన్నదో అట్టివాడు అగ్నిగుండంలో పడవేయబడినని లేఖనము మనములో హెచ్చరిస్తుంది. ప్రియులారా, ఈ హెచ్చరిక మాటలను మనము ఖాతరు చేయకపోతే, ఈ హెచ్చరిక మాటలను మనము తీసుకోకపోతే, ఆ మాటలను మనము మన హృదయంలో మరి తలపోచుకోకపోతే ఒకనొక దినము రాబోతుంది. ఇదిగో ఇప్పుడే చెట్టు ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పారవేయబడిని దేవుడు లేఖనము మనములో హెచ్చరిస్తుంది. ప్రియులారా, ఆ మాటను మనం గమనించాలి. ఇదిగో పాపం వలన వచ్చే జీతం మరణము. ఇదిగో పాపం కొరకు పరిగెత్తినటువంటి సంసోను యొక్క జీవితము ఇదిగో భయంకరంగా ముగించబడినది. ప్రియులారా, అయితే యేసేపు యొక్క జీవితము దేవునికి భయపడి, దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవునికి లోబడి ఆయన యొక్క మార్గంలో నడిచినటువంటి యేసేపు ఉన్నతమైనటువంటి శిఖరాలను ఆయన దేవుడు తీసుకొని వెళ్ళి ఆశీర్వదించినాడు. ఆ దేశానికే ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పోతీఫరు ఇంట్లో ఆయన యొక్క ఇదిగో గొప్ప ఆశీర్వాదము ఆ ఇంటికి వచ్చినట్లు కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రియుల, ఆ విధముగా మన జీవితాలను సరిచేసుకుంటూ దేవుని కొరకు మనం జీవించాలి. దేవుని మాట ప్రకారం మనం నడవాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. యథార్థమైనటువంటి జీవితం మనలో కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాలను బలపరుస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచి ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు నిన్ను నన్ను మరి హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఈ హెచ్చరిక మాటలను మనం గమనించకపోతే, ఈ హెచ్చరిక మాటలను మనం తీసుకోకపోతే, ఈ హెచ్చరిక మాటల ద్వారా మన జీవితాన్ని చక్కబరుచుకోకపోతే ఇదిగో త్వరగా ఆయన రానయ్యున్నాడు. మధ్యాకాశానికి వచ్చి ఆయన బూర ఊదినప్పుడు ఇదిగో వినగలిగే పరిశుద్ధత నీలో నాలో ఉన్నదా? ఎత్తబడే గుంపులో మనం ఉంటున్నామా? సార్వత్రిక సంఘములో మనం చేర్చబడేవారిగా మన ఆత్మీయ జీవితాలను కట్టుకుంటున్నామా? ఒక్కసారి ఈ సమయంలో మనము ఆలోచించవలసిన సమయం. ఈ సమయంలో మనము ఆత్మీయ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం. ఆత్మీయ పరిశీలన చేసుకోకపోతే, ఆత్మ పరిశీలన చేసుకోకపోతే, నీవు నేను చేసుకోకపోతే ఇదిగో నిజంగా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసిన వారిగా ఉంటాం. విడిచిపెట్టబడే గుంపులో నీవు నేను ఉన్నట్లయితే ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రియులారా, ఇదిగో మరణం కొరకు మనం ఎత్తుకులాడిన మరణం మన నుండి దూరం అయిపోద్దని లేఖనము సెలవిస్తుంది. కనుక ఆ లేఖనాన్ని మనం గమనించకపోతే, ఆ లేఖనాన్ని మనము మన జీవితానికి అన్వయించుకోకపోతే నిజముగా మనం ఈ లోకంలో ఉన్నా లేకపోయినా ఇదిగో అది సమంజసం కానటువంటి పరిస్థితి. కనుక ఈనాడు మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా, దేవుని యొక్క మాటలను మన జీవితానికి అన్వయించుకొని ఆ మాటల గుండా మనం పరిగెత్తే వారిగా ఉండాలి. ప్రియులారా, ఇదిగో వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అంటుంది. ఆ వాక్యమే మనములో బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మనములో నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది. నిత్య రాజ్యములో నీవు నేను వారసత్వం కలిగి ఉండాలంటే ఇదిగో మనం యేసేపు లాంటి జీవితం కలిగి, యేసేపు లాంటి జీవితాన్ని అన్వయించుకొని ఇదిగో ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి. ఉన్నతమైన రాజ్యములో నిత్యము నిరంతరము ఆకలి దప్పులు లేని రాజ్యములో నీవు నేను ఉండాలని ఆశ కలిగి ఉంటే ప్రియులారా, నిజముగా ఇదిగో మనము ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఈ రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే ఇక మనకు సమయం లేదు. ఇదిగో దేవుని లేఖన ప్రవచనాలు నెరవేరుచున్న దినాలలో మనం జీవిస్తున్నాం. ప్రియులారా, కనుక దయచేసి ప్రతి ఒక్కరిని ఆలోచించాలి. ప్రతి ఒక్కరు మన వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. వాక్యానుసారమైన జీవితం మనలో కలిగి జీవించినప్పుడు అనేక మందికి మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ప్రియులారా, ఇదిగో యేసేపు యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడినది. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఇదిగో ఐగుప్తు దేశానికే ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఆయన జీవితాన్ని ఉంచినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా,
ఈ సమయంలో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని ఆలోచించుకోవాలి. యేసేపు లాంటి జీవితం నీవు నేను కలిగి ఉండాలి. కానీ ఇదిగో సంసోను లాంటి జీవితము నీవు నేను కలిగి ఉన్నట్లయితే ఇదిగో మన ముగింపు భయంకరంగా ఉండబోతుంది ప్రియులారా. మన ముగింపు భయంకరంగా ఉండబోతుంది. ఆ ముగింపు ఎలాంటిదంటే ఇదిగో సాతానుకు వాటి సమూహానికి ఏర్పాటు చేయబడినటువంటి నిత్య నరకములో మనం పడవేయబడతామని లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. కనుక ఈ మాటలు వింటున్న మరి సహోదరులారా, ఈ మాటలు మన హృదయంలో మరి ఆలోచింపచేయాలి. మన ఆత్మ జీవితాన్ని మరి బలపరుచుకోవాలి. ఆలోచింపచేసే విధానాన్ని మనము అలవర్చుకోవాలి ప్రియులారా. ఆలోచన కలిగి జీవించాలి. ఈ ప్రతి మాటను మనం ఆలోచించాలి. దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆ ప్రాణాన్ని ఆయన మన కొరకు ఎందుకు పెట్టాడనే ఆ గొప్ప ఉద్దేశాన్ని మనం కలిగి ఇదిగో దేవుని కొరకు మనం సమర్పించుకొని దేవుని మాటలు మనం గైకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మన జీవితాలను ఆ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలని మరి దేవుడు మనతో ఈ రాత్రికాలం మాట్లాడుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడు అయిన పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదిగో నాయన నీ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు బలపరచండి. ప్రతి ఒక్క బిడ్డ మనస్సును ప్రేరేపింపజేయండి, ఆలోచింపజేయండి. వారి ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని ఇదిగో చివరి దినాల్లో అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో వారి జీవితాలను మీకు సమర్పించుకొని మీ రాజ్య వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ప్రతి ఒక్కరూ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలను బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధము చేయమని ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే ఆరోపించుకోమని నజరేయుడైన యేసయ్య మహిమ గల నామములో ప్రార్థించి బ్రతిమాడి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.